అభివృద్ధిలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు గట్టి పోటీనిస్తోంది. సాగునీటి రంగంలో మిగతా వాటికన్నా మెరుగైన రిజల్ట్స్ సాధించింది. 10 ఏళ్ల కాలంలో ఇరిగేషన్లో వచ్చిన మేజర్ పెట్టుబడులతో దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. 12% వాటాతో ఈ స్థానాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా ఇరిగేషన్పై స్టడీ చేసిన అసోచామ్ ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది. సాగునీటి రంగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. దేశవ్యాప్తంగా గత 10 ఏళ్లలో ఇరిగేషన్ రంగంలో రాష్ట్రం అత్యధిక పెట్టుబడులు ఆకర్షించి అగ్రస్థానంలో నిలిచిందని అసోసియేటెడ్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 12% వాటాతో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా 11% వాటాతో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. 2004-05 నుంచి 2014-15 మధ్యకాలంలో 10 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా ఇరిగేషన్లో వచ్చిన కొత్త ప్రాజెక్టులు, పెట్టుబడులపై అధ్యయనం చేసిన అసోచామ్ ఈ నివేదికను విడుదల చేసింది. 2004-05లో సాగునీటి రంగంలో తెలంగాణ వాటా 6% ఉండగా 2014-15 నాటికి అది రెట్టింపైంది. ఏపీ వాటాలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇదే టైంలో గుజరాత్ రాష్ట్రంలో పెట్టుబడులు బాగా తగ్గాయి. 2004-05లో గుజరాత్ వాటా 25% ఉండగా 2014-15 నాటికి 5%కి తగ్గిపోయింది. ఇక దేశవ్యాప్తంగా చూస్తే ఇరిగేషన్లో 10 ఏళ్ల క్రితం 2 లక్షల కోట్ల పెట్టుబడులుండగా 2014-15 నాటికి 5.5 లక్షల కోట్లకు పెరిగింది. ఇందులో మేజర్గా 98% ప్రభుత్వ పెట్టుబడులే ఉన్నాయి. దేశంలో 84% ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నట్లు అసోచామ్ తెలిపింది. 361 ప్రాజెక్టుల్లో 248 ప్రాజెక్టుల్లో పనులు నిలిచిపోయాయి. పనుల్లో జాప్యం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. దీంతో ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఇరిగేషన్ డెవలప్మెంట్ అథారిటీను ఏర్పాటు చేసుకోవాలని అసోచామ్ సూచించింది. దేశంలో తెలంగాణ సాగునీటి రంగంలో నంబర్ 1గా ఉండటంపై ప్రభుత్వ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అటు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కూడా త్వరగా కంప్లీట్ చేయాలని కోరుతున్నారు సాగునీటి రంగ నిపుణులు.